ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ అందజేత అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామానికి చెందిన 20 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలను యూత్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాండ్రాల దాము ఆధ్వర్యంలో అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో పారదర్శకంగా ఇండ్లు లేని వారికే ఇందిరమ్మ ఇండ్లు అందించామని తెలియజేశారు. గ్రామానికి ఇంకా 100కు పైగా ఇండ్లు తీసుకొస్తామని, దశలవారీగా ప్రతి ఒక్కరికి ఇండ్లు అందించే బాధ్యత నాదన్నారు. గౌరవెల్లిలో గత కాంగ్రెస్ పాలనలో వచ్చిన ఇండ్లు తప్ప గత 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఇండ్లు రాలేదని తెలియజేశారు. మళ్లీ ఇందిరమ్మ రాజ్యంలోనే పేద ప్రజలకు ఇండ్లు అందిస్తున్నామని తెలియజేశారు. అంతేకాకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ అందిస్తోందని తెలియజేశారు. అంతేకాకుండా అక్కన్నపేట మండలాన్ని రాష్ట్రంలోనే భూభారతి పైలట్ ప్రాజెక్టుగా సెలెక్ట్ చేసిన ఘనత పొన్నం ప్రభాకర్ అన్నకి దక్కిందన్నారు. కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వమన్నారు. ఇందిరమ్మ ఇండ్లు రాని వారెవరూ బాధపడకూడదని, వారందరికీ మరో విడతలో తప్పకుండా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి నిర్మల, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మాజీ ఎంపీటీసీ బైరగోని శ్రీనివాస్, మంద పరశురాం, కుంచం కనకయ్య, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గత 10 సంవత్సరాల నుండి ముగ్గురు కొడుకులుంటే ముగ్గురు కొడుకులకు పెళ్లి చేసుకున్నారు. అందున్నారు ముగ్గురు కొడుకులు పెళ్లి చేసి ఒక్కింటనే సంసారం చేసిన ఉన్నారు. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు వచ్చి దాదాపు 15 నెలలకు ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాల నుంచి ఇల్లు ఇవ్వలేదు, రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఈ రోజు 15 నెలల ప్రభుత్వం వచ్చినాక 15 నెలలనే మీ ప్రజలు ఎట్లా కొట్టుకున్నారంటే వాళ్ళు ఏమైంది ఇందిరమ్మ ఇండ్లు, ఏమైంది రేషన్ కార్డులు, ఏమైంది అన్ని వాళ్ళు ఏమైంది అన్ని ప్రలోభాలు గుర్తు చేసుకుంటా మా ఊళ్ళోనే జస్ట్ ఒకసారి అంత 10 రోజుల కింద మేము ఒక 20 ఇందిరమ్మ ఇండ్లు సెలెక్ట్ చేసినాం. గౌరవెల్లిలో 20 ఇందిరమ్మ ఇండ్లు సెలెక్ట్ చేస్తే వాళ్ళు ఊర్లోకి ఏం చేశారంటే మా ఊరికి 15 వస్తుంది వాళ్ళు ఏం చేస్తే మాకు ఇప్పుడు బాగా ఉన్నాము కదా ఇయకనే 100 మంది ఉన్నారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కట్టినట్టు డైరెక్ట్ 100 మంది ఉన్నారు. మేము 20 మంది సెలెక్ట్ చేసినాక ఈ 80 మంది ఎందుకు కొడతారు ఏమని వాళ్ళు ఒకసారి ఇండ్లు రావు ఇప్పుడే తీసుకోవాలి ఎగవడలు వాళ్ళ మీద పోయి ఎంపీఓ గారి మీద కార్యదర్శి మీద దయచేసి అక్కడ అందరికీ చెప్తున్నా ఒకటే, ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ ఈ 5 సంవత్సరాలు ఉంటుంది. మళ్ళీ గెలిపిస్తే మళ్ళీ 5 సంవత్సరాలు ఉంటుంది, మళ్ళీ గెలిపిస్తే మళ్ళీ 5 సంవత్సరాలు ఉంటుంది. బస్సు ఫ్రీయే, సన్న బియ్యం ఇంకా రైతులేదా. ఇంకోటి గ్యాస్ సబ్సిడీ, గ్యాస్ వచ్చేసి 1000 రూపాయలు ఉంది. ఇప్పుడు సగం పైసలు సబ్సిడీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంది. ఇంకో సగం పైసలు ఏంటి నరేంద్ర మోడీ పోతే 1000 తీసుకుంది. నిన్న గ్యాస్ రేట్ వేస్తే మళ్ళీ ఏమంటారమ్మా గ్యాస్ రేట్ పెంచింది కదా. మళ్ళీ ఎవరు పెంచిండు? ఇక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ పెంచలే, అక్కడ ఉన్న పూర్తి గవర్నమెంట్ పెంచింది. మీరు దాన్ని ఏమనుకుంటారంటే ఈ గవర్నమెంట్ పెంచింది కావచ్చు, ఈ గవర్నమెంట్ ఏ పని కావచ్చు అని అనుకుంటారు. కరెంటు బిల్లు అందరూ మాపైందా లేదా, మాకు వస్తుందా లేదా? మీరు ఏంటంటే మీకు పక్క పాటలు ఎవరన్నా ఏమని తొందర పోయి అడుగుకోండి, అలా రావు అసలు అసలు నమ్మకండి. ఇంట్లో మీరు వచ్చినా లేదా ఎవరు ధన్యవాదాలు.